మేలుకొల్పే కార్యక్రమం పిలుపునిచ్చారు. మరి ముఖ్యంగా మేలుకొల్పు అనే ప్రోగ్రామ్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాలో చాలా మందిని కోల్పోయామండి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేము ఇప్పటికీ దాదాపు 200 మందిని రాష్ట్ర వ్యాప్తంగా కోల్పోయి ఉన్నాం. మేము గత 7 ఏళ్లుగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ పని చెప్పినా సరే కాదనకుండా ప్రతి పని చేసుకుంటూ రావడం జరిగింది. అలా నేటి మాలో ఉన్నటువంటి 200 మందిని కోల్పోయిన పిమ్మట కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం కూడా లేదండి. సో దానికి నిరసనగా మేము ముందుకు వచ్చామే తప్ప మరొకటి కాదండి. ఈ విషయంలో కూడా మేము మరొకటి ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏమనగా, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఇక్కడికి వచ్చిందల్లా కూడా మేము ప్రభుత్వం ఏ పని చెప్పినా చేస్తాము. కానీ మేము సాటి మనుషులతో పాటు మనుషులను మమ్మల్ని గుర్తించి మాకు వారితో పాటు రావాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలతో రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ఏ సిస్టమ్ ఏదైతే వాళ్ళకి వర్తింపజేస్తుందో వాళ్ళతో కూడా కలిపి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన విధంగా కోరుతున్నాం మేము ప్రభుత్వాన్ని. అదేవిధంగా మేము ఏ పని చెప్పినా ప్రభుత్వం ఏదైనా సరే మేము ప్రభుత్వం తోడ్పాటుగా ఉంటూనే ఏ పని చేసినా మేము చేయడానికి సంసిద్ధంగానే ఉంటాం. ఎల్లవేళ అది 24/7 అయినా సరే, ఎప్పుడైనా సరే. ఎటువంటి విపత్తుల్లో 2019లో చూసుకున్నటువంటి అయితే కరోనా విషయంలో మేమే ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటూ నిలబెట్టుకుంటూ వచ్చాము. అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మంచి పేరు తెచ్చాము. అలాగే నేటి గత 2 ఏళ్లుగా చూసుకున్నట్టయితే టీడీపీ ప్రభుత్వానికైనా లేదా కూటమి ప్రభుత్వానికైనా ఇతర కార్యక్రమాలు చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వానికైనా సరే మేము కేంద్రంగా కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అన్ని పథకాలు అన్ని కార్యక్రమాలు కూడా ముందుండి నడిపిస్తున్నాం. యోగాంధ్ర దగ్గర నుంచి మేము సెన్సెస్ సర్వే దగ్గర నుంచి SIR దగ్గర నుంచి ఏది కూడా కాదనకుండా ముందుండి నిలబడి అన్ని పనులు చేస్తున్నాము. అలాగే మేము ఎలా అయితే చేస్తామో మా యొక్క కష్టాన్ని గుర్తించి గమనించి ప్రభుత్వం వారు కూడా మా యందు చర్యలు తప్పక తీసుకుంటారని మేము విన్నవించుకుంటున్నాము.